నట్లక్కిదే కులం పోతదా మతం ముసుగేస్తే ముద్ర చెరుగుతదా అగ్రవర్ణం మారితే అగ్రజన్మ మారదే దళితుడు మారితే ఎస్సీ హక్కు ఎందుకు దక్కదే ఇది పాలకుల కుట్ర కాదర్రా మన బతుకును చీల్చేటి మాయ కాదర్రా రెడ్డి మతం మారినా రెడ్డిగానే ఉంటాడు చౌదరి చచ్చికి పోయినా దొరగానే వెలుగుతాడు వారి కులం పేరు చట్టం బుక్కులో చెరిగిపోదు వాడి ఆస్తి పాస్తికి ఏ ఆటంకం రానే రాదు కానీ మలమదిగా బిడ్డ మనసు మారి వెట్టే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎందుకు రద్దవుతదిరా వాడు ఎక్కడికి పోయినా అంటరాని వాడే కాదా మరి చట్టం దృష్టిలో వాడు ఎస్సీ కాకుండా పోతాడా బీసీ బిడ్డ మారినా వాడు బీసీఏ గిరిజన బిడ్డ మారినా వాడు ఎస్టీఏ వారి కులం మారదు వారి హక్కు తీయరు మరి దళితుడి మీదనే ఎందుకు ఈ కక్షరా బైబిలు తిప్పినా ఖురాన్ చదివినా గురి బయట పల్లెలు ఊరి మధ్యకు వచ్చినాయా వెళ్ళనిచ్చే కాడ పిటల మీద కులం చావలేదు కదా సమాజంలో అవమానం పోనప్పుడు హక్కులెందుకు పోతాయిరా మతం అనేది నమ్మకం అది గుండెకు సంబంధం కులం అనేది పుట్టుక అది సమాజం వేసిన గాయం దేవుణ్ణి మార్చుకున్నా నా రక్తం మారదు కదా ప్రార్థన మార్చుకున్నా నా పీడన తీరదు కదా ఢిల్లీ డబ్బే మీద కూర్చున్న ఓ పాలకుడా ఒక కంటికి వెన్న ఒక కంటికి సున్నమెందుకురా ఎక్కువగా ఉన్నప్పుడేవో బయట ఉంచారు మతం మారితేనేమో హక్కుల బయటనెత్తారా మొత్తుకతో వచ్చిన కులం చావక ముందే పోదు మతం మారినంత మాత్రాన మా ఎస్సీ ముద్ర చెరగదు ఒక్కటే దేశం అందరికీ ఒకటే చట్టం ఉండాలి మా హక్కుల పోరాటంలో అన్యాయం అంతమవ్వాలి లేవండి దళిత బిడ్డలారా గొంతు ఎత్తండి ఈ వివక్ష చట్టాలే ఎల్లను నరికేయండి